ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన తైత్తిరీయోపనిషత్తు చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారము రెండో మూడో అనువాకాలు చూసాము. ఇవాళ 4వ అనువాకం దగ్గర నుంచి చదువుకుంటూ వెళ్ళాలి. అయితే ఆ రెండో అనువాకం మూడో అనువాకంలో ఏమి చూసామో అన్న దాంట్లో ఒక్క విషయము మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాము. ఈ విధంగా చేయడం వల్ల ఏం చదువుకున్నామన్నది గుర్తుకొస్తుంది. రెండోది, చదువుకున్న దాంట్లో ఏదో ఒకటి ప్రతిరోజు మనం నేర్చుకుంటూనే ఉంటాము. దాన్ని ఇదిగో ఈ చెప్పిన దాంట్లో ఇది నాకు ప్రత్యేకంగా నచ్చింది. ఇది నా మనసుకు పట్టుకున్నది. దీన్ని నేను ఎక్కువగా విచారణ చేశాను. ఇది నాకు అర్థమయ్యింది అని ఏవో ఒకటి కొన్నైనా ఉండాలి. ఒకటో రెండో కొన్నైనా ప్రతి దాంట్లో ఉండాలి మనకి. ఆ విధంగా మనం చదువుకున్న రెండో అనువాకం, మూడో అనువాకంలోవి ఒక చాలా అందమైన విషయం నా మనసుకి పట్టుకున్నది మళ్ళీ చూపిస్తాను. ప్రతిదీ పట్టుకుంటుంది నా మనసుని. అందులో ఒకటి మళ్ళీ చూపిస్తాను. అయితే ఏం జరిగిందంటే, రెండో అనువాకలో శీక్షను చెప్తాను. శీక్ష అన్న, శిక్ష అన్న ఒకటే. ఇది వేద ప్రక్రియ. వేద లక్షణం ఏమంటే ఒక్కొక్కసారి అది దీర్ఘం తీసి చెప్తూ ఉంటుంది. శిక్షను వ్యాఖ్యానిస్తాము అన్నారు. శిక్ష అంటే ఏమి? శిక్షణ ఇవ్వడము, క్రమశిక్షణ నేర్పించడము, అనుశాసనం చెయ్యడము, శాసించడము, నేర్పించడము. దానికి అభ్యాసం చాలా అవసరము. మనకు వేద అంగాలు ఒక 6 ఉంటాయి. అందులో 4 ముఖ్యంగా అక్షరాలు ఎట్లా ఉంటాయి, వాటిని ఎట్లా ఉచ్చరించాలి, పదాలు ఎట్లా తయారవుతాయి, ఎట్లా విడుతూ ఉంటాయి, ఆ విధంగా తయారవుతూ ఉన్న పదాలతో వాక్యాలను ఎట్లా తయారు చేసుకోవాలి, ఈ పదాలకు అర్థమేమి అని వీటన్నింటినీ చెప్పడానికి ముఖ్యంగా 4 వేదాంగాలుంటాయి. ఒకటి శిక్ష, ఒకటి వ్యాకరణము, ఒకటి నిరుక్తము, ఒకటి ఛందస్సు. ఛందస్సులో మీటర్స్ చెప్తారు, వృత్తాలు. అనుష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు, బృహతి ఛందస్సు అని అట్లా. అవి కొన్ని వేలున్నాయి. ఎన్నో ఉన్నాయి. చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి అందులో నేర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత నిరుక్తము ప్రతి పదానికి అర్థమేమి అని చెప్తారు. నిరుక్తమంతా వైదికమైన పదాలకు అర్థం చెప్తూ ఉంటుంది. నిర్వచనాలు చెప్తూ ఉంటుంది నిరుక్తము. ఈ నిరుక్తం లాంటిదే మనకొకటి అమరకోశం ఉన్నది. అమరకోశం కూడా అదే విధంగా ప్రతి పదానికి ఎన్ని అర్థాలున్నాయని చెప్తూ డిక్షనరీ లాగా. కాక వ్యాకరణము సంధులు, సమాసాలు మొదలైనవన్నీ ఎన్నో నేర్పిస్తూ ఉంటుంది. ఆ తర్వాత శిక్ష ఇందులో అక్షరాల గురించి నేర్పిస్తూ ఉంటారు. ఇది రావాలి మరి. శిక్ష ఒకటే గాదు. శిక్ష, వ్యాకరణము, నిరుక్తం, ఛందస్సు ఇవన్నీ ఉంటే, వాటితో పాటు కల్పము, జ్యోతిష్యం గూడా కలిస్తే, ఈ 6 పెట్టుకునే మనము వేదాన్ని చదువుకుని అర్థం జేసుకోవచ్చు. అయితే ఈ విధంగా వర్ణాలు, అక్షరాలు, వర్ణమాల అంటాము. అ, ఆ, ఇ, ఈ, ఉ అని అక్కడి నుంచి మొదలవుతుంది మొత్తం మన చదువు. విద్యాభ్యాసం మొత్తం అ, ఆ, ఇ, ఈ దగ్గర మొదలవుతుంది. ఇప్పుడు అని నేను ఒకటి అన్నాను, ఒకటి అన్నాను. అవెట్లా అనాలి అని మాత్రలు. ఏ స్వరంతోటి అనాలి, ఎంత బలంగా అనాలి, మొదలైనవన్నీ నేర్పిస్తూ ఉంటుంది మన శిక్ష. ఇంకా కూర్చొని మనము పసప్పటి నుంచి ఈలన్నీ నేర్చుకుని, ఆ తర్వాత ఆ అక్షరాలతో, ఆ వర్ణాలతో తయారవుతున్న రకరకాల పదాలను, ఆ పదాలతో ఉన్న ఇదిగో ఈ వేద మంత్రాలను నేర్చుకుంటాం మరి. నేర్చుకున్న తర్వాత ఏం జేయాలి? నేర్చుకునేంత వరకు ఏం చేస్తాము? మన గురువులు అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతగారు లేదా టీచర్స్ ఎవరైనా సరే అ, ఆ, ఇ, ఈ, ఉ అని అనడము. ఆ తర్వాత అమ్మ, ఈ ఇల్లు,
అని అట్లా నేర్పిస్తారు కూర్చొని. వాళ్ళెట్లా అంటారో అట్లానే ఉచ్చరిస్తూ, ఇనీషియల్‌గా మనకొచ్చినవి స్వతసిద్ధంగా మనం నేర్చుకునేవి అపప, అమమ, తతత, పపప అని ఏమైనా అంటాము. అయితే మనం చేస్తున్న శబ్దాల్లో నుంచి అర్థవంతమైన పదాలను ఎట్లా తయారు చేసి వాడాలి, దేనికి వాడాలి, ఏమి అని నేర్పిస్తారు. పెద్దవాళ్ళు ఎట్లా చెప్తున్నారో అట్లనే మనం ఉచ్చరిస్తూ, ఉచ్చరిస్తూ నేర్చుకుంటూ వెళ్తాం. వేదం గూడా అదే విధంగా మంత్రాలు స్వరయుక్తంగా గురువులు ఎట్లా నేర్పిస్తారో అట్లానే నేర్చుకుంటూ, అట్లానే అప్పజెప్తూ వెళ్ళాలి. తప్పులు లేకుండా, తడుముకోకుండా గురువులెట్లా చెప్తారో అట్లానే మనం ఆ మంత్రాల్ని మళ్ళీ అప్పజెప్తూ వెళ్తూ ఉంటాము. అయితే దీనివల్ల ఎంత లాభముందో అదే విధంగా నష్టం కూడా ఉంటుంది. ఎందుకు అంటే 2 ఒకటి అ, ఆ, ఇ, ఈ, ఉ అనుకుంటూ వర్ణాల దగ్గర నుంచి, అక్షరాల దగ్గర నుంచి మొదలుపెట్టి పదాలెట్లా తయారవుతాయి, వాక్యాలెట్లా తయారవుతాయి, తర్వాత పదాలకి జనరల్‌గా అర్థమేమి, సందులేమి, సమాసాలేమి అని ఏవో నేర్చుకుంటూ ఉంటాం. ఆ రకంగా నేర్చుకుంటూ అటువైపు తిరిగి ఉన్న బుద్ధి అసలు చెప్తున్న విషయంలోని తత్వార్థమేమి అని పట్టుకోదింక. గ్రామర్ వరకు నేర్చుకుని, ఆ గ్రామర్ పరంగా పదాలని గుర్తుపట్టడము, విడదీయడము, కలుపుకుంటూ ఉండడము, వాటికి అర్థం చెప్తూ ఉండడము ఇంత మాత్రమే చూస్తూ ఉన్న బుద్ధి, గ్రామర్‌ని పట్టుకున్న బుద్ధి అందులోని జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పట్టుకోలేదు. దానికి ఆ రకంగా అవకాశం ఉండదు. ఎందుకంటే చెప్పింది విని యాజ్ ఇట్ ఈజ్ చెప్పడం ప్రాక్టీస్ ఉంటుంది. గ్రామర్ మొత్తమంతా ఏమి ఎవరైనా చెప్తే విని యాజ్ ఇట్ ఈజ్ అప్పజెప్పడం ఉంటుంది. ఆ రకంగా చెప్పిన దాన్ని చెప్పినట్టే విని అర్థం చేసుకు విని చెప్పడం. విని అర్థం చేసుకొని గాదు. విని చెప్పడం. విని చెప్పడం. వినడం, అనడం. వినడం, అనడం. వినడం, అనడం. దాంతోటేమైతుంది మధ్యలో ఆలోచించడము, ప్రాసెస్ చేయడం అన్న స్టెప్ మిస్ అవుతుంది. టీచర్ చెప్పింది చెప్పినట్టు వినడం, ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ వల్లించడం. ఈ రకంగా చేస్తూ ఉన్న సమయంలో ముఖ్యంగా ఈ స్టెప్ మిస్ అయిపోతుందది. ఆ స్టెప్ మళ్ళీ 2 పార్ట్స్‌గా ఉంటుంది. ఒకటేంటంటే కాంప్రహెన్షన్ ఉండాలి. కాంప్రహెన్షన్ అర్థం చేసుకోవడం ఉండాలి. రెండోది క్రిటికల్ థింకింగ్ ఉండాలి. కాంప్రహెన్షన్ అర్థం చేసుకోవడము, దాని తర్వాత దాన్ని క్రిటికల్‌గా అనలైజ్ చేస్తూ ఆలోచించడము. దాన్ని అర్థం జేసుకోవడము, తదర్థ మననం చేసుకోవడము ఈ 2 కూడి ఉన్నదేదున్నదో ఆ స్టెప్ మిస్ అయిపోతుంది. అసలా మనసు అటువైపుకి తిరగదు. రెండో ప్రాబ్లమ్ ఏంటంటే, ఇక్కడ వేదాన్ని ఎట్లా నేర్పిస్తారో గురువులు స్వరబద్ధంగా, అదే విధంగా అప్పచెప్తూ వాళ్ళు అనూచానులవ్వచ్చు. కానీ ఉన్న పరమార్థాన్ని మాత్రం పట్టుకునేందుకు బుద్ధి అటువైపు తిరిగి ఉండదు. ఈ విషయం మనకు ఆల్రెడీ తెలుసు. మనం అనుకుంటూ వస్తూనే ఉన్నాము. గ్రామర్ వైపుకు తిరిగి ఉన్నది అంటే, జ్ఞానం పట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది అటువంటి బుద్ధికి. మనలో కూడా ఎప్పుడెప్పుడైతే మన మనసు, మన బుద్ధి గ్రామర్ వైపు తిరిగుందో అప్పుడప్పుడు జ్ఞానానికి దూరమైతూనే ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాము మన దగ్గర చదువుకుంటూ ఉన్న సమయంలో. ఇది తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఇందులో అది మళ్ళీ కనిపించింది. ఈ మూడో అనువాకం చెప్తూ ఉన్నప్పుడు, దానికి భాష్యం చెప్తూ ఉన్నప్పుడు, మన గురువుగారు శంకర్లు వారేమన్నారంటే, ఇక్కడ తృతీయోనువాకానికి భాష్యం మొదలుపెట్టి, అధ అనంతరం అధ్యయన లక్షణ విధానస్య పూర్వవృత్తస్య ఇంతకు ముందు చెప్పినట్టు ఇక్కడ అధ, అతహ అని అధ, అతహ అని 2 పదాలుంటాయి మనకి మంత్రంలో. అథ, అతహ అని. అథ అంటే ఏమి? అతహ అంటే ఏమి? అని వ్యాఖ్యానం చేస్తూ మన శంకర్ల వారేం జెప్పారంటే, అథ అని ఎందుకన్నారు అంటే, అథ ఇంకా మరి నేర్చుకున్నావు గదా! అధ్యయన లక్షణము. అధ్యయనం అంటే
గురువుగారు చెప్పింది చెప్పినట్టు నేర్చుకుని అప్పజెప్పడము. అన్న విధానంతో ఉన్నదేదున్నదో పూర్వము నువ్వు శిక్ష నేర్చుకున్నావు గదా! శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము వీటిని పెట్టుకుని నువ్వు వేద మంత్రాలు నేర్చుకున్నావు గదా! అప్పుడేం జరిగిందంటే, దాని తర్వాత ఇంకయిపోయింది. గురువుగారు చెప్పారు, నువ్వు నేర్చుకున్నావు, అప్పజెప్పావు అయిపోయింది. ఆ నేర్చుకున్న దాన్ని ఏమి చెయ్యాలి? నేర్చుకున్న వేద మంత్రాలతో ఏమి చెయ్యాలి అంటే, ఆ వేద మంత్రాలు పరబ్రహ్మాన్ని సూచిస్తున్నాయి. దాన్ని పట్టుకోవాలి. కానీ వేదము నేర్చుకుంటూ ఉన్న సమయంలో నేర్చుకోవడం, అప్పజెప్పడం వరకొస్తుంది. ఆ తర్వాత ఆ మధ్యలో ఈ రెండిటికి మధ్యలో ఉన్న స్టెప్స్ మిస్ అవుతాయి గాబట్టి, ముఖ్యంగా స్టెప్ కాంప్రహెన్షన్ అండ్ క్రిటికల్ థింకింగ్ మిస్ అయింది గాబట్టి, నేర్చుకుని అప్పజెప్పడం వరకొస్తుంది. అందుకని ఇంగ తర్వాత యతహ ఎందుకు ఏమి? అత్యర్థం గ్రంథ భావిత బుద్ధిః బాగా గ్రంథాన్ని భావిస్తున్న బుద్ధి సహసా అర్థజ్ఞాన విషయే శబ్దాన్ని పట్టుకున్న బుద్ధి అర్థజ్ఞానాన్ని ఆ విషయాన్ని పట్టుకోవడానికి సహసా వెంటనే దానికి శక్తి ఉండదు. అది న శక్యతే. శబ్దాన్ని మాత్రమే పట్టుకుంటూ ఉన్న బుద్ధి అర్థాన్ని పట్టుకోలేదు. వెంటనే సహసా అది అర్థజ్ఞానంలోకి ఆ విషయంలోకి అవతారయితుం న శక్యతే అది దిగదింక. శబ్దాన్ని పట్టుకొని కూర్చున్న బుద్ధి అర్థంలోకి దిగదు. దానికి ఆ శక్తి ఉండదు. మరి దానికి నేర్పించాలి బుద్ధికి. అందుకని ఎవరైతే గ్రామర్ నేర్చుకుంటూ వ్యాకరణము, శిక్ష మొదలైనవన్నీ నేర్చుకుంటూ వాటితో వేద మంత్రాలను చదువుకుంటున్న మంత్రాల్లో నుంచి బ్రహ్మ భావనను పట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారంటే, అటువంటి వాళ్ళ కోసము మన గురువులు, మన ఋషులు, మన వేదాలు ఎవ్వరూ పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. వాళ్ళు వాళ్ళ దారిలో ఉన్నారు. బ్రహ్మ మార్గంలో ఉన్నారు. అయితే ఎవరైతే చాలా భాగం ఇట్లానే ఉంటారు. శబ్దాన్ని పట్టుకున్న బుద్ధి అర్థాన్ని పట్టుకోలేదు వెంటనే. కాబట్టి వాళ్ళకు ఆ శబ్దం నుంచి వాళ్ళ బుద్ధిని పక్కకు జరిపి అర్థం వైపుకి తిప్పవలసి ఉంటుంది. అందుకేం చెయ్యాలి అంటే 2 మార్గాలున్నాయి. ఒకటి శబ్దం మాత్రం పట్టుకుంటారు. శిక్ష, వ్యాకరణము మొదలైన గ్రామర్ పరమైన విషయాలన్నీ వాళ్ళకి బాగానే అర్థమైతాయి. నిరుక్తం ఉంది గాబట్టి వాళ్ళకి పదానికి జనరల్‌గా అర్థం తెలుస్తుంటుంది. కానీ అసలు చెప్తున్న విషయం ఏంటో పట్టుకోవడానికి వాళ్ళ బుద్ధికి ఆ శక్తి చాలదు. అటువంటి బుద్ధిని ఇటు తిప్పడం కోసము ఒక మార్గం ఏమున్నది అంటే ఉపాసన. ఇదిగో నువ్వు నేర్చుకున్నావు గదా! ఈ మంత్రాలన్నీ నేర్చుకున్నావు గదా! ఈ మంత్రాలతోటి నువ్వేం చెయ్యి, చక్కగా, చక్కగా నేర్చుకుని వల్లె వేస్తున్నావు గదా! ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ నువ్వు ఈ పూజ చేశావనుకో, ఈ జపం చేశావనుకో, ఈ హోమం చేశావనుకో, ఈ రకంగా చేశావనుకో, అప్పుడు నీకు బోలెడు ఐశ్వర్యమొస్తుంది. నీకు చాలా యశస్సొస్తుంది. నీకు గొప్ప పేరొస్తుంది. నీకెంతో లాభముంటుంది. నీకు ఈహంలో ఇంతొస్తుంది, పరంలో అంతొస్తుందని ఆ వేద మంత్రాల్ని ఎట్లా వాడుకోవాలి అని చూపిస్తారు. అప్పుడు లాభమేమి అంటే, ఏమీ లేదు. దానికి ఈ గ్రంథానికి ఏతద్ గ్రంథ సన్నికృష్టాం ఏది లాభముందో దాన్ని సంహితా విషయాన్ని దర్శనం చేయించడమే దానికి ముఖ్య ఉద్దేశం. వాళ్లకు చదువుకుంటూ ఉన్న వాళ్ళకి శబ్దాన్ని మాత్రం పట్టుకోగలరు. వ్యాకరణం బాగానే వచ్చింది. మంత్రాలను అప్పజెప్పగలరు. కానీ అందులో ఉన్న అర్థజ్ఞానం మాత్రం శూన్యం. ఈ తత్వజ్ఞానము, బ్రహ్మజ్ఞానము ఆ మంత్రాల్లో నుంచి పట్టుకోవడం వాళ్ళకి వెంటనే రావట్లేదు గాబట్టి, దానికి దగ్గరలోనే ఉన్న, సన్నికృష్టంగా ఉన్న ఇంకొక జ్ఞానమేమున్నది అంటే ఉపాసనా జ్ఞానం. నువ్విట్లా ఉపాసించావనుకో, ఈ దేవతని ఈ విధంగా ఉపాసిస్తే నీకీ లాభముంటుంది అవన్నీ చెప్తే కనీసం ఏదో ఒకటి మంత్రాలు నేర్చుకోవడం, చదువుకుంటూ కూర్చోవడం. ఇంక దానితోటి ఏమి జేయాలో తెలియకుండా ఉంటారు. అట్లా గాకుండా ఈ మంత్రాల్ని వాడుతూ నువ్విట్లా జేశావనుకో, అంటే ఓహో! దీనివల్ల ఇంకేదో లాభముంది. నేర్చుకున్న మంత్రాల్ని అప్పచెప్పడం కూర్చోవడమే గాదు, వాటిని పెట్టుకొని ఇంకేంటో చెయ్యొచ్చు అని బుద్ధి కొంచెం అటు తిరుగుతుందప్పుడు.
అందుకని ఉపాసనా జ్ఞానం వైపుకి తిప్పుతారు. ఆ తర్వాత ఉపాసన చేస్తూ, చేస్తూ ఉన్నప్పుడు అసలు ఏటో విధంగా అప్పజెప్పడం సరే గాని, అందులో ఇంకా ఏంటో ఉంది అన్న ఆలోచన కలిగింది గాబట్టి, ఇంక అక్కడి నుంచి బ్రహ్మజ్ఞానం వైపుకి వాడి బుద్ధిని తిప్పవచ్చు. ఆ విధంగా ఇందులోనే మన తైత్తరీయంలోనే భృగువల్లిలో కింద నేర్పిస్తూ వెళ్తారు. ఇక్కడ ఈ పద్ధతి అవలంబిస్తూ ఉన్నది. తైత్తరీయ ఉపనిషత్తులో ఈ పద్ధతి ఉన్నది. శబ్దం మాత్రం పట్టుకుని ఆ, ఈ, ఈలు పట్టుకుని కూర్చున్న వాళ్ళు, ఆ వ్యాకరణమంతా నేర్చుకుని కూర్చుంటారు. అప్పజెప్పగలరు. వాళ్ళకది అర్థమైతుంది. కానీ మాత్రము అందులో ఉన్న అర్థం తెలియట్లేదు. అటువంటి వాళ్ళని ఇటువైపు తిప్పడం కోసము ఉపాసనా జ్ఞానాన్ని కలిగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ ఉపనిషత్తు. మనకి ఇంకొక ఉపనిషత్తుంది. అది ఇంకొక రకంగా వేరే విధంగా అది గూడా పాపం ఇట్లే తాపత్రయపడుతుంటుంది. మన చాందోగ్యోపనిషత్తు 6 అధ్యాయంలో శ్వేతకేతు అని ఒకాయనున్నాడు. ఆయన వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారు చదువుకొని రామంటే, ఓ 12 సంవత్సరాలు వెళ్ళి మొత్తం వేదాలన్నీ నేర్చుకునొచ్చాడు. ఎట్లా అంటే, సర్వ వేదాలను అధీత్య అధ్యయనం జేసి, ఒక 24 సంవత్సరాలు అటు ఇటుగా 25 వయసు ఉన్న యువకుడు, మంచి యవ్వనంలో ఉన్నాడు. పూర్తిగా వేదాలు నేర్చుకున్నాడొచ్చాడు. ప్రతిదీ చెప్పింది చెప్పినట్టు అప్పజెప్పగలడు. మొత్తం వేద మంత్రాలు. మొత్తం వేదాల్లో ఉన్న మంత్రాలను ఎక్కడివక్కడ అడిగింది అడిగినట్టు చెప్పగలడు. అనూచానుడై వచ్చాడు. అయిపోయింది. అక్కడికి ఆగిపోయింది. అవి ఉన్నవి ఉన్నట్టు శబ్దాలని మాత్రం ఉచ్చరించగలడాయన. ఆ ఉన్న వేద మంత్రాలను శబ్దంగా మాత్రం ఆయన అప్పజెప్పగలడు. వల్లె వేయగలడు. కానీ అందులో ఉన్న అర్థం మాత్రం తెలియట్లేదు. మనసుకు కదలట్లేదు. అది స్తబ్దత. మనసు కదలట్లేదు. అది విస్తరించట్లేదు. అది పరబ్రహ్మాన్ని చేరుకోవట్లేదు. అది స్తబ్దత కలిగింది. ఈ రకంగా కూడా స్తబ్దులవుతారు. ఒకటి వ్యాకరణం నేర్చుకుని, ఆ శబ్దాలను పట్టుకుని, పదాలను పట్టుకుని కూర్చుంటారు. 2 వేద మంత్రాలు నేర్చుకుని, ఆ మంత్రాలు, ఆ శబ్దాలు వాటినే పట్టుకుని కూర్చుంటారు. ఆ పదాలనే పట్టుకుని కూర్చుంటారు. ఈ 2 రకాలుగా పదాలను పట్టుకుని కూర్చున్న వాళ్ళు అర్థాలను పట్టుకోలేరు. ఈ 2 రకాలుగా పదాలను పట్టుకుని కూర్చున్న వాళ్ళు పాదాలను పట్టుకోలేరు. అందుకనే పాదాన్ని పట్టుకో, పాదాన్ని పట్టుకో, పాదాన్ని పట్టుకో అని అదే పనిగా మన వాళ్ళందరూ, మన పెద్దలు, ఋషులు, మన వ్యాసుల వారు ఎన్ని పురాణాల్లో అదే పనిగా చెప్తారు. నువ్వు పదాన్ని పట్టుకున్నావు బానే ఉంది. ఇంక కూర్చో. పాదాన్ని పట్టుకో. పాదం అంటే అర్థం. పదానికి సంబంధించింది పాదం. ఎన్నాళ్ళు పట్టుకుంటావో పదాన్ని, పదంలో ఉన్న పాదము దాని అర్థము తెలియద్దు. ఆ అర్థం తెలిస్తేనే ఆ స్తబ్దత తొలగేది. అందుకని చాందోగ్యోపనిషత్తు ఒక రకంగా, తైత్రీయోపనిషత్తు ఒక రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇది విషయము. కొంతమంది ఉంటారు. కొంతమంది ఏదో జోడు గుర్రాల స్వారీలాగా ఈ శిక్ష, వ్యాకరణము మొదలైన వాటన్నింటిని ఒకవైపు, వాటన్నిటిని కలిపి శిక్ష అనుకుందాము. మొత్తం వేదాంగాలన్నీ కలిపి శిక్ష అనుకుందాము. వాటితో పాటు వేద మంత్రాల్లోని అర్థాన్ని పట్టుకునే శక్తి పాదం అనుకుందాము. ఈ పదాలను, ఆ పాదాలను ఒకేసారి పట్టుకుని నిలపగలిగిన వాళ్ళుంటారు. మన శంకర్ల లాంటి వాళ్ళు, మన శంకరాచార్యులు ఒకవైపు పదాలు మొత్తం తెలుసాయనకి. గ్రామర్ మొత్తం తెలుసు, నిరుక్తం తెలుసు, ప్రతి పదం ఎట్లా ఉత్పన్నమైంది తెలుసు, మొత్తం వ్యుత్పత్తులు చెప్తారు, మొత్తం విషయమంతా గ్రహిస్తారు గ్రామర్ పరంగా. జ్ఞానపరంగా మొత్తం విషయము అసలు యాక్చువల్‌గా ఆత్మపరంగా అర్థం చేసుకుంటారు. ఒకటేసారి చేస్తారు. ఒక్కటేసారి. గ్రామర్ వదిలిపెట్టరు, జ్ఞానము వదిలిపెట్టరు. 2 ఒకటేసారి పట్టుకుంటారు. అట్లా చేసేవాళ్ళు చాలా తక్కువుంటారు. మిగిలిన వాళ్ళందరూ ఇది పట్టుకుంటే అది, అది పట్టుకుంటే ఇది 2 ఒకటేసారి పట్టుకోవడం రాక మాత్రం తల్లడిల్లుతుంటారు. ఇట్లాంటి వాళ్ళకి ప్రాబ్లమ్ ఏంటంటే, అసలు ఎంతో కొంత గ్రామర్ తెలియకపోతే, అట్లాంటి వాళ్ళు అసలు వీటిని అర్థం చేసుకోలేరు. ఆ గ్రామర్‌లోకి వెళ్ళిపోయారంటే, జ్ఞానానికి అంతంతగా దూరమైపోతుంటారు.
ఎవరో ఒకళ్ళు శంకర్ల లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. అందుకనే పాపం ఆయన ఎన్నాళ్ళు నేర్చుకుంటార్రా ఈ గ్రామరు, ఎన్నాళ్ళు నేర్చుకున్నా ఇంతే, బాగుపడేందుకు ఇది పనికిరాదు, ఇంత మాత్రమే చాలదు అని చెప్పుకుంటూ భజగోవిందంలో సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే డుక్రీకరణే అని డుక్రీ అని కృ ధాతువుకు కనీసం ఒక 280 రకాల పదాలను తయారు జేయొచ్చు. అట్లా ఉంటుంది. ఒక్కొక్క ధాతువుని బెట్టుకొని కొన్ని వందల ఎన్ని పదాలున్నాయి? కొన్ని వందల కోట్ల పదాలున్నాయి. వాటన్నింటిని పెట్టుకొని కూర్చొని మనం గ్రామర్ పరంగా అర్థం జేసుకుంటూ కూర్చొని వాటిని డుక్రీకరణే రూల్స్ అన్ని వ్యాకరణం ఇందులోనే మన శిక్షలోనే పాణిని శిక్షలోనే అష్టాధ్యాయి పెట్టుకుని 4000 సూత్రాల్లో ఏమో ఉన్నాయి దానికి. ముఖ్యమైన దాని మూలము. ఇవన్నీ బెట్టుకొని వాటిని నేర్చుకుని కూర్చున్న వాళ్ళు, ఇంక అందులోకి వెళ్ళిపోయారంటే అదొక పెద్ద మహాసముద్రం. అందులోకి వెళ్ళిన వాళ్ళు ఇంక యువతలకి రారు. ఈ అసలు సముద్రము నారాయణము దీన్ని మిస్ అయిపోతారు. ఆ ఉప్పు సముద్రం లాంటి గ్రామర్‌లోకి వెళ్లి ఈతలు కొడుతున్న వాళ్ళు, ఈ మంచినీటి సముద్రము, ఆత్మజ్ఞానము అందులోకి రాలేక వాళ్ళు ఎక్కడున్నారో గూడా తెలియక ఇంకిక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. కాబట్టే పాపం ఆయన కాలము సన్నిహితమైతే అది ఆ విధంగా సంప్రాప్తిస్తే నువ్వేమైపోతావురా? డుక్రీకరణి అని బెట్టుకొని కూర్చుంటావు. పో భజ గోవిందం. గోవిందాన్ని భజ. గోవిందాన్ని పొందు. గోవిందం అంటే అర్థమేమి అని ఆ అర్థాన్ని పొందు అని చెప్తాడు. ఇది అంత ముఖ్యము. ఎంతో కొంత గ్రామర్ అవసరము. కానీ అక్కడ ఆగడానికి వీల్లేదు. ఇంతకదే విషయము. దీనివల్ల నాకర్థమైందేంటంటే ఎంతోమంది ఇంతకుముందు నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఎంతోమంది వ్యాకరణ పండితులున్నారు. ఎంతోమంది వేద పండితులున్నారు. 2 రకాల శబ్దాల్ని పట్టుకున్న వాళ్ళున్నారు. వ్యాకరణ పండితులు కూడా శబ్దాన్నే పట్టుకున్నారు. వేద పండితులు కూడా శబ్దాన్ని పట్టుకున్నారు. వాళ్ళిద్దరూ అర్థాన్ని చాలా ఈజీగా పట్టుకోవచ్చు. వాళ్ళకున్న ఆ గ్రామర్ నాలెడ్జ్ బేస్ తోటి, వేదం నాలెడ్జ్ బేస్ తోటి వాళ్ళు అసలు నాలెడ్జ్ దాన్ని ఈజీగా గ్రహించొచ్చు. కానీ వాళ్ళకెందుకు రాదో, ఎందుకు రాదో, ఎందుకు అంత ఈజీగా ఉన్న సింపుల్ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోలేక పక్క నుంచి వెళ్ళిపోతున్నారో టాంజెంట్‌గా అని ఎన్నో సార్లు అనుకున్నాను. ఎందుకంటే ఇంకిదే విషయము. మనకు వేదమే చెప్తున్నది. శబ్దం మాత్రం పట్టుకొని కూర్చుంటే ఇంతే. అయితే శిక్షను పట్టుకొని కూర్చుంటావు గ్రామర్‌ని. లేదా వేదంలోని మంత్రాలను పట్టుకొని కూర్చుంటావు. ఏ రకంగా చూసినా సరే ఇందులో అనూచానుడువవుతావు. వేదాన్ని వల్లిస్తావు. స్తబ్దుడివవుతావు. ఎందుకు? అర్థం తెలియట్లేదు నీకు. ఇక్కడ లేదా శబ్దాన్ని పట్టుకుంటావు. దాన్ని అదే విధంగా అధ్యయనం జేస్తావు. అర్థజ్ఞానం విషయంలో మాత్రం నీకు అందులోకి నీ బుద్ధి దిగనే దిగదు అని చెప్పారు. ఈ విషయం మాత్రము సాధకులందరూ, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఆలోచన జేసుకోవాలి. ఎంతో కొంత గ్రామర్ రాకుండా ఇవన్నీ చదువుకోవడం కష్టం. గ్రామర్‌లోకి ఇంక మొత్తమే ఆ సముద్రంలోకి వెళ్ళిపోయామంటే మాత్రం ఇటు సైడ్ మొత్తం మిస్ అయిపోతాం. ఇంతకి అది. కాబట్టి మనకు అంటే ఎవరికి శబ్దాన్ని మాత్రమే పట్టుకోగలిగిన బుద్ధి ఏదున్నదో, అర్థాన్ని పట్టుకోవడానికి, గ్రహించడానికి అవస్థ పడుతూ ఉన్నదో, పదాన్ని మాత్రమే పట్టుకునే బుద్ధి ఏదున్నదో, పాదాన్ని ఎట్లా పట్టుకోవాలో తెలియక అవస్థ పడుతున్నదో, అటువంటి బుద్ధికి మధ్యే మార్గంగా ఈ ఉపాసనా జ్ఞానమని ఒకటి నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అవే మంత్రాలను పెట్టుకుని, అదే శబ్దజ్ఞానం ఉన్నది కదా నీకు. అదే శబ్దజ్ఞానంతో ఇప్పుడు అర్థాన్ని పట్టుకోవడం ఎట్లా? అర్థం అంటే ఫస్ట్ నీకు అర్థమైన అర్థం చూద్దాం పట్టు. శబ్దంతో అర్థాన్ని పట్టుకోవాలంటే శబ్దంతో అర్థాన్ని పట్టుకోవాలంటే పరమార్థం పట్టుకోవడం రావట్లే కాబట్టి, నీకర్థమైన అర్థమేమి? ధనము, ధనము, ధనము. డబ్బులొస్తాయా? ఐశ్వర్యం వస్తుందా? పేరు ప్రతిష్టలొస్తాయా? అని లౌకికమైన ఐశ్వర్యాలు, ధనాలన్నీ నీకు అర్థాలు గదా! ఈ శబ్దాలతోటి ఆ అర్థాలు ఎట్లా సాధించాలో ముందు జెప్తాం. రా అంటే వచ్చి కూర్చుంటుంది బుద్ధి. అప్పుడు దానికి ఈ అర్థాలు అర్థమవుతాయి. అర్థం అంటే ఏమి? ధనం గదా! ఈ అర్థం అర్థమవుతుంది.
ఈ అర్థం అర్థమైన తర్వాత అప్పుడు పరమార్థం ఏముందో దానికి తర్వాత జెప్పొచ్చు అని మన తైత్తిరీయము ఇంక అంతా ఇంతా గాదు. తెలివితేటలు. ఆ రకంగా కూర్చోబెట్టింది వీళ్ళని. ఈ శబ్దాన్ని పట్టుకున్న వాళ్ళని అర్థం వైపుకి తిప్పుతున్నది. అర్థం అంటే వాళ్ళ బుద్ధి ధనం వైపే ఉంటుంది గాబట్టి ముందు దాన్ని చూపిస్తున్నది. ఈ అనువాకలో చూసుకుంటూ వెళ్దాము. అందుకనే మేధస్సు నీకు బాగా తెలివితేటలు గావాలా? బాగా బుద్ధి గావాలా? ఎంతో జ్ఞాపక శక్తి గావాలా? బాగా ధనం గావాలా? అర్థము. అటువంటి సిద్ధులు గావాలా? వాటి కోసము ఇదిగో హోమ మంత్రాలన్నీ ఉన్నాయి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వాటిని వాడుకుంటూ నీకు కావలసినవన్నీ, కోరుకున్నవన్నీ సాధించుకోవచ్చు అని చెప్తూ ఉన్నది. ఆ మంత్రాలు చూసుకుందాము. ఇందులో మళ్ళీ శబ్ద జ్ఞానం లేకుండా ఎంతో కొంత మామూలు అర్థాలు గూడా, ఆ పదాలకు జనరల్ అర్థాలు గూడా ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. 3 రకాల అర్థాలు చెప్తున్నాను నేనిక్కడ. ఒకటి జనరల్‌గా ఫస్ట్ లెవెల్ అర్థాలు. ఆ పదాలకు ఫస్ట్ లెవెల్ జనరల్ అర్థాలు. రెండోది ఈ వేద మంత్రాల్ని పెట్టుకుని అర్థాలు, ప్రాపంచికమైన అర్థం సంపాదించడం గురించి. మూడో అర్థము ఇవే వేద మంత్రాలతో పరమార్థాన్ని, పరార్థాన్ని పట్టుకోవడం. పరార్థం సంగతి తర్వాత చూద్దాము. పదార్థాలు, ప్రాపంచికమైన పదార్థాలు సాధించడం కోసం ఈ వేద మంత్రాల్ని ఎట్లా వాడుకోవాలి అని చెప్తూ ఉన్నాయి ఈ వేద మంత్రాలు. కానీ ముఖ్యంగా అసలు ఈ వేద మంత్రాల్లోని పదాలనే అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలా కష్టం. అసలు ముఖ్యంగా ఈ 3 మంత్రాలు. ఈ 4గో అనువాకంలో ఉన్న 3 మంత్రాల్లో చాలా ఉంటుంది విషయము. అసలు జనరల్‌గా ఎంతో కొంత జ్ఞానం లేకపోతే ఈ పదాలకు ఫస్ట్ లెవెల్ అర్థం గూడా కనిపెట్టడం కష్టం. మన శంకర్ల వారున్నారు గాబట్టి మనకు మార్గం సుగమము. చూసుకుంటూ వెళ్దాము. యః ఛందసాం వృషభః విశ్వరూపః ఛందోభ్యః అధి అమృతాత్ సంబభూవ సః మా ఇంద్రః మేధయా స్పృణోతు అమృతస్య దేవా ధారణః భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విస్రువం బ్రహ్మణః కోశః అసి మేధయా పిహితః श्रुतं मे गोपाय आवहन्ति वितन्वाना कुर्वाण आचीरं चिरम् आत्मनः वासांसि मम गावः च अन्नपाने च सर्वदा ततः मे श्रियम् आवह लोमसां पशुभिः सह स्वाहा आमायन्तो ब्रह्मचारिणः स्वाहा विमायन्तु ब्रह्मचारिणः स्वाहा प्रमायन्तु ब्रह्मचारिणः स्वाहा दमायन्तु ब्रह्मचारिणः स्वाहा शमायन्तु ब्रह्मचारिणः स्वाहा यशः जने असानि स्वाहा श्रेयान् वस्यसः असानि स्वाहा तं त्वा भगा प्रविशानि स्वाहा सह मा भगा प्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे निभगाहं त्वयि मृजे स्वाहा यथा आपः प्रवतायन्ति यथा मासाः अहर्जरम् एवं मां ब्रह्मचारिणः धातः आयन्तु सर्वतः स्वाहा प्रतिवेशः असि प्रमा भाहि प्रमा పద్యస్వ అని ఉన్నది. ఇందులో ముందు ఈ పదాలతోటే మనం కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయవలసి ఉంటుంది. ముందు అసలు ఆ పదాలకి ఫస్ట్ లెవెల్ అర్థం తెలియడానికే, పదాలకు అర్థము నిరుక్తి పరంగా తెలియడానికే కొంచెం ప్రయత్నం చేయాలి. అవి ముందు ఇక్కడ నేను ఈ మంత్రాల్లోనే చూపిస్తాను. ఎందుకంటే గురువుగారు శంకర్ల వారు ఇక్కడ భాష్యంలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మనం నెమ్మదిగా చదువుకుందాము. ఇక్కడ ముఖ్యంగా ఛందోభ్యః అధి అమృతాత్ సంబభూవ అని ఉన్నది కదా! అధ్యమృతాత్ అని చదివేసుకుంటాము. అయితే దాన్ని అమృతానికి గాదు అధిని సంబభూవకు కలుపుకోవాలి. ఛందోభ్యః అమృతాత్ అధి సంబభూవ. ఆ తర్వాత ఇంకొక చోట
ఇక్కడ కుర్వాణ ఆచీరం అంటే అచిరం లేదా కుర్వాణ చిరం అని 2 విధాలుగా అయినా సవర్ణ దీర్ఘ సంధిని విడదీసి ఒక చోట అసలు సంధి లేకుండా ఒక చోట అర్థం జెప్పారు. అది పక్కన బెడితే ఇక్కడ ఆమాయంతు, విమాయంతు, ప్రమాయంతు, దమాయంతు, శమాయంతు అని ఒకవేళ మనం ఎక్కడైనా ఈ పదాలకి అర్థం వెతకడానికి ప్రయత్నం చేస్తే దొరకవు. ఎందుకు అంటే వేదము వాటిని కొంచెం అటు ఇటుగా రాసిపెట్టిందక్కడ. మా అంటే నాకు, నా కోసము, ఆయంతు వచ్చుదురుగాక. బ్రహ్మచారిణః బ్రహ్మచారులు నా కోసము నా దగ్గరికి ఆయంతు రావాలి. ఇప్పుడు మా, ఆయంతు అన్నది ఈ మిగిలిన 4 కూడా కలిపి పెట్టుకోవాలి. ఎట్లా అంటే మా నా దగ్గరికి ఈ బ్రహ్మచారులు విమా ఆయంతు మా బ్రహ్మచారిణః ప్రమా ఆయంతు మా బ్రహ్మచారిణః దమా ఆయంతు మా బ్రహ్మచారిణః శమా ఆయంతు అని ఆ సెంటెన్సెస్ కంప్లీట్ చేసుకోవాలా వాక్యాలు, వేద వాక్యాలను. కాక ఇంకా కష్టము. అసలు ఇదే ఇట్లా అర్థం చేసుకోవడం కష్టమంటే, దానికి మించింది ఇంకోటి ఇక్కడున్నది. ఇక్కడ తస్మిన్ సహస్ర శాఖే నిభగాహం త్వయి మృజే స్వాహ అని ఉంటుంది ఇందులో. మృజే అని వెతుకుదామంటే దొరకదు. నిభగాహం అంటే అస్సలు దొరకదు. ఎందుకు అంటే, వేదం ఎట్లా రాసింది ఈ వాక్యాన్నంటే, తస్మిన్ సహస్ర శాఖే త్వయి ఓ భగా అహం నిమృజే అని చదవాలి దాన్ని. నిమృజే అంటే శుద్ధి చేసుకుంటున్నాను. ఓ భగ అంటే భగవన్, అహం నేను, త్వయి నీ యందు నన్ను, నిమృజే అంత అన్నట్లా మొత్తం అక్షరాలు అటు ఇటు అవుతాయి. ఆ అక్షరాలన్నీ ముందు పేర్చుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రతివేశః అసి ప్రమా బాహి అని ఉంటుంది. బాహి అని వెతికితే దొరకదెక్కడ ఏమి. ఎందుకు అంటే ఉత్త బాహి గాదది. ప్రబాహి. ప్రతివేశః అసి మా ప్రభాహి మా ప్రపద్యస్వ అని చదవాలి దాన్ని. ఈ ప్రాణి పద్యస్వకి, ఈ ప్రాణి ఈ బాహికి కలుపుకుని మా అంటే నాకు, నువ్వు ప్రభాహి కనిపించు. నాకు ప్రకాశం అవ్వాలి అంటే నువ్వు నాకు కనిపించాలి. మా ప్రపద్యస్వ నన్ను చేరాలి, నన్ను పొందాలి అని. ఈ రకంగా ముందు దీన్నంతా సరి చేసుకుని, అర్థం చేసుకుని ఫస్ట్ లెవెల్ అర్థం. రెండో లెవెల్ అర్థము. దీంతో అర్థ సాధన. ఏమైనా కావాలి మనకి. వాటిని ప్రాపంచికమైన అర్థాలను ఎట్లా సాధించాలి? ఈ రకంగా చేస్తూ ఇందులో ఉన్న పరమార్థం ఏదో దాన్ని ముఖ్యంగా సాధించాలి. ఇంతకీ ఇది 3 లెవెల్స్‌లో చేయాలి. ఈ మంత్రాల్ని పెట్టుకొని పదాలు నేర్చుకోవడానికొచ్చావా నువ్వు? పాదం పట్టుకోవు అని ఆ పాదము, ఆ అర్థము 3 లెవెల్స్‌లో ఈ 3 మంత్రాల్లో నేర్పిస్తుంది మన ఉపనిషత్తు. ఇంక అంతా ఇంత గాదు. ఎంత ఫోకస్ చేయాలి దానికి. సరే ముందు మనము మామూలు అర్థము ఎందుకంటే విడదీసి వాటిని సరిజేసి, అక్షరాల్ని సరిగ్గా కూర్చి దాన్నెట్లా అర్థం జేసుకోవాలని గురువుగారు కింద ఆల్రెడీ భాష్యం రాశారు గాబట్టి, మనం ముందు దానికి అర్థం చూసుకుంటూ తర్వాత భాష్యం చదువుకుంటూ వెళ్దాం. యహ ఎవరైతే ఛందసాం వృషభః ఛందస్సులంటే వేదాలు. వేదాల్లో శ్రేష్టము వృషభం అంటే శ్రేష్టం. వేదాల్లో శ్రేష్టమైందేమి? ఆ విశ్వరూపమై ఉన్నదేదున్నదో, ఏదైతే ఆ ఛందస్సుల్లో నుంచి, వేదాల్లో నుంచి, ఆ వేదాలన్న అమృతం నుంచి, అమృతాత్ అధిసంభవువా సంభవించి ఉన్నదో, సహ అటువంటి ఇంద్రః ఇంద్రుడు, మే నాకు మేధయా మేధస్సుతో స్పృణోతు స్పృశించుగాక. ఏ వేదాల్లో శ్రేష్టమైన, విశ్వరూపమైన ఛందస్సుల్లో నుంచి వేద
మంత్రాల్లో నుంచి, వేదాలన్న అమృతంలో నుంచి ఉద్భవించి ఉన్న ఇంద్రుడు ఎవరున్నారో, ఆయన నన్ను మేధస్సుతో స్పృశించుగాక, నన్ననుగ్రహించుగాక. కాక, ఓ దేవా, ఓ ఇంద్రా, అమృతస్య ధారణః భూయాసం, నువ్వట్లా నన్ను స్పృశించావంటే, స్పృణోతు నన్ను అనుగ్రహించావంటే, ఆ విధంగా నాకు నువ్వు ప్రీతి కలిగించావంటే, దాంతో నేను ఈ అమృతస్య ధారణః, ఈ అమృతాన్ని, అమృతం అంటే అమృతత్వాన్ని కలిగించే ఆత్మ జ్ఞానాన్ని ధరించి ఉంచుకోవడంలో, ధరించి దాన్ని గ్రహించడంలో, పట్టుకోవడంలో భూయాసం యోగ్యత, శక్తి సామర్థ్యాలు కలిగిన వాణ్ణి అవుతాను. మే శరీరం విచర్షణం, నా శరీరము అందుకు తగిన విధంగా యోగ్యతతో ఉండాలి. అమృతత్వాన్నిచ్చే ఆత్మ జ్ఞానాన్ని పట్టుకోవడం కోసము నా శరీరానికి యోగ్యత కలగాలి. మే జిహ్వా మధుమత్తమా, నా వాక్కులు కూడా మధుమత్తమము, మధువులూరుతూ మృదువుగా ఉండాలి. నా వాక్కులు కూడా మధువులు, అమృతమయమై ఉండాలి. కర్ణాభ్యాం భూరి విశ్రువం, నా చెవులు కూడా గొప్పగా వినే శక్తిని కలిగి ఉండాలి. నేనంత గొప్పగా శ్రవణం చేస్తూ ఉండాలి. మేధయా పిహితః, నా బుద్ధే నాకు అడ్డుగా ఉన్నది. నా బుద్ధి అంతా ప్రాపంచికమైన బుద్ధి. శబ్దాన్ని మాత్రం పట్టుకుంటుంది. పైగా ప్రపంచానికి శబ్ద బ్రహ్మమని అర్థమున్నది. ప్రపంచాన్ని, ఆ శబ్ద బ్రహ్మాన్ని మాత్రం పట్టుకుంటుంది నా బుద్ధి. లేదా ఇదిగో ఈ వేదాల్లోని శబ్దాలను పట్టుకుంటుంది నా బుద్ధి. లేదా ప్రపంచంలోని శబ్దాలు పట్టుకుంటుంది. ఏవైనా సరే ఇంతే పట్టుకుంటుంది. అది శబ్దమే పట్టుకుంటుంది. పదం పట్టుకుంటుంది. దానికి ఆ పాదం తెలియట్లేదు. నా బుద్ధే అడ్డుగా ఉన్నది. నా బుద్ధి చేతనే పిహితము కప్పబడి ఉన్న ఆ బ్రహ్మమేదున్నదో, అర్థ బ్రహ్మము, శబ్ద బ్రహ్మం గాదు, ప్రపంచం గాదు. అర్థము, ఆ పరమార్థము, ఆ పరబ్రహ్మము నాకు తెలియకుండా ఉన్నది. నా బుద్ధే నాకు అడ్డం పడి ఉన్నది. ఎట్లా? పరబ్రహ్మం తెలియకుండా ఉండట్లేదు. పరబ్రహ్మం ఎప్పుడూ తెలియబడుతూనే ఉంటుంది. కానీ బుద్ధి అడ్డుపడుతున్నది. ఏదో ఆకాశంలో సూర్యుడు ఉన్నాడని తెలుస్తూనే ఉన్నా గూడా, మబ్బులన్నీ అడ్డుపడ్డాయనుకోండి, అప్పుడు చూస్తూ ఉన్న నా దృష్టికి, నా చూపుకు మబ్బులడ్డం బడితే అవతల ఉన్న సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నా గూడా తెలియకుండానే ఉన్నట్టు, నా బుద్ధే నాకు అడ్డం బడి పరబ్రహ్మని తెలియకుండా కప్పేసి ఉంచింది. నువ్వు పైగా, ఓ బ్రహ్మజ్ఞానమా, ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ఓంకారము. ఎందుకు అంటే, ఛందస్సులు, వేదాల్లో శ్రేష్టమైందేమి ఓంకారమే. ఆ ఛందస్సులన్నా, వేదాలన్నా అమృతం నుంచి వచ్చిందే ఆ ఓంకారమే. ఎందుకు అని మళ్ళీ మనము చాందోగ్యోపనిషత్తులోనే 2వ అధ్యాయంలో 23వ ఖండంలో 3 మంత్రాల్లో చెప్తారు. చూద్దాము. ఆ ఇంద్రం అంటే శ్రేష్టం. ఏదైనా సరే వృషభమన్నా, ఇంద్రమన్నా శ్రేష్టమని అర్థము. వేదాల్లో శ్రేష్టమైందేమి? వేదాలన్నింటికీ శ్రేష్టమైంది. వేదాల సారభూతమైంది ఓంకారం. ఆ ఓంకారమై ఉన్నావు నువ్వు. ఆ ఓంకారంగా ఉండి, ఆ పరబ్రహ్మ చుట్టూ కోశంలాగా ఉన్నావు. నువ్వు 2 కోశమని చెప్పిందక్కడ మన వేదము ఎటువంటి పదం వాడిందో. ఇప్పుడు దాని పాదం పట్టుకుందాము. 2 పాదాలున్నాయి దానికి. ఒకటేంటంటే కోశం అంటే నిధి అని అర్థము. పరబ్రహ్మము పెన్నిధి అది. నీరూపంగా ఉన్నది. ఓంకార స్వరూపంగా ఉన్నది. పరబ్రహ్మానికి కోశానివి నువ్వంటే పరబ్రహ్మమన్న కోశమై ఉన్నావు. ఓంకారమే పరబ్రహ్మ స్వరూపము. రెండో అర్థము, ఆ పరబ్రహ్మకు నువ్వు కోశము అంటే ఒర. ఒర అంటాం గదా! కత్తులు పెట్టుకునే ఒర. అసలే నా బుద్ధి అడ్డుబడి ఉన్నదంటే, పైగా ఆ పరబ్రహ్మానికి నువ్వు ఒరలాగా ఉన్నావు బయటపడనివ్వకుండా.
కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నాకివ్వు. ఇవన్నీ ఇస్తే నేను నేర్చుకుంటాను. మే శృతం గోపాయ. నేనివన్నీ వింటూ, చదువుకుంటూ, తెలుసుకుంటూ ఉన్నాను గదా! అవన్నీ కూడా నువ్వే రక్షించు. నువ్వు నాకా బుద్ధినివ్వు, ధరించే శక్తినివ్వు. నేను వింటూ, ధరిస్తూ ఉన్నది జారిపోకుండా కూడా నువ్వే చూడు. పైగా ఇంకొకటి గూడా ఉన్నది. నేను ఈ పదాలన్నీ పట్టుకుని, పదాల్లోని పాదాలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో, మరి శరీర యాత్ర గూడా నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో మరి నాకు కావలసిన అర్థం కావాలి. ఇప్పుడు రెండో రకం అర్థం. రెండో రకం అర్థం ప్రాపంచికమైన అర్థం ఉండాలి మరి. ప్రాపంచికమైన అర్థం ఉంటేనే కావాల్సినవన్నీ తెచ్చుకుని శరీరము బాగా పుష్టిగా ఉండేట్టు, తుష్టిగా ఉండేట్టు చూసుకుని, ఆ తర్వాత కూర్చొని ఈ పదాలకి పాదాలేంటని, ఈ పదాల్లోని అర్థం ఏంటని పట్టుకోవచ్చు. కాబట్టి నాకవి కూడా కావాలి. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను నిన్ను నెక్స్ట్ మేధస్సు కావాలొకటి కాక, బుద్ధి కావాలి. ఆ బుద్ధి ధరించాలి. అది పట్టుకున్నది జారిపోకుండా ఉండాలి. కాక నాకు ఐశ్వర్యం కూడా కావాలి. ధనము అర్థం అనుకున్నాం గదా! అర్థం గావాలి. ఆ అర్థమేమి ఆవహంతి నా కోరుకున్న వస్తువులన్నింటినీ తీసుకొని రావాలి. నేను సంపాదిస్తున్న ధనము నాకు కావలసిన వస్తువులన్నింటినీ, ప్రాపంచికమైన పదార్థాలన్నింటినీ తీసుకొని రావాలి. అటువంటి ధనం గావాలి. ఏవో నాకున్న ఐశ్వర్యము కొన్ని పదార్థాలను మాత్రం తేగలదంటే కష్టము. నేనేమేమి కోరుకుంటున్నానో అవన్నీ తీసుకొనొచ్చేంత కావలసినంత శ్రీ కావాలి నాకు. అది పైగా ఆ రకంగా కావలసిన వాటన్నిటిని తీసుకొనొచ్చి, వాటిని విస్తరింప చేయాలి కూడా. వితన్మానం గూడా జెయ్యాలి. అదెట్లా చేయాలి కుర్వాణము? ఆచీరం చెయ్యాలి. అచ్చిరము, చిరము అని 2 అర్థాలు చూద్దాము. చీరం అని ఎందుకు దీర్ఘం తీసింది అంటే, అది వేద ప్రక్రియ. శీక్ష అని దీర్ఘం తీసినట్టే ఇక్కడ చీరమని దీర్ఘం తీస్తుంది. అచిరము, చిరము. అచ్చిర కాలంలోనే వెంటనే నాకిప్పుడే గావాలి. నాకు ప్రాపంచికమైన అర్థాలన్నీ ఇప్పుడే గావాలి. నేను ఈ వేద మంత్రాల్ని చదువుతున్నానా లేదా శ్రద్ధగా? చదువుతున్నాను కాబట్టి నాకు వెంటనే ప్రాపంచికమైన అర్థాలన్నీ గావాలి. అచ్చిర కాలంలో గావాలి. కాక అవి చిరకాలము ఉండాలి. నాకు అచిర కాలంలోనే రావాలి. అవి చిరకాలము ఉండాలి. పైగా అవి వృద్ధి చెందుతూ ఉండాలి. విస్తరిస్తూ ఉండాలి. ఏమి గావాలి? ఏమి గావాలి? చాలా గావాలి. వాసాంసి వస్త్రాలు గావాలి. గావః గోవులు గావాలి. అన్నాలు కావాలి. పానాలు కావాలి. అవి సర్వదా ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడప్పుడు ఉంటాయి, అప్పుడప్పుడు పోతాయంటే కష్టం. నాకు అన్నపానాలకి ఎప్పుడూ లోటుండరాదు. వస్త్రాలు మొదలైన మిగిలిన ద్రవ్యాలేవి గావాలో ఆ అర్థాలు, ఆ పదార్థాలన్నీ ఎప్పుడూ ఉండాలి. వాటికి ఎప్పుడూ లోటుండరాదు. అటువంటి స్త్రీయ ఏదున్నదో, ఆ ఐశ్వర్యాన్ని, ఆ అర్థాన్ని నా కోసము ఆవహ తీసుకొని రా. ఓ ఇంద్ర, ఓ వృషభ, ఓ ఓంకారమా ఇవన్నీ కూడా నా కోసం నువ్వు తీసుకొని రావాల్సి ఉన్నది. అంటే గామహ గోవులను అడిగావు గదా! ఎటువంటి పశువులంటే ఇదిగో చెప్తా పట్టు. లోమశాం లోమాలన్నా, రోమాలన్నా ఒకటే అర్థము. రళయోహో అభేదః అని మళ్ళీ అదొక గ్రామర్ రూల్ ఉంది. రోమాలంటే వెంట్రుకలు, జూలుతో ఉన్నది. అంటే గొర్రెలు మొదలైనవి. అటువంటి పశువులతో పాటు గొర్రెలు, వాటితో పాటు మేకలు, ఆవులు అటువంటివన్నీ. ఏవి గావాలో అవన్నీ. అవన్నీ గూడా నాకు రావాలి స్వాహ అంటే ఇక్కడి నుంచి ఇంకా స్వాహాకారాలతో హోమాలన్నీ చేస్తూ ఉన్నాము. అట్లానే నేనివన్నీ పెట్టుకొని కూర్చున్నాను. కష్టపడి శబ్దాలన్నీ నేర్చుకున్నాను. చాలా ప్రయత్నం చేసి శిక్ష, వ్యాకరణము మొదలైన వాటన్నిటితో పాటు వేదాంగాలతో పాటు వేదాలన్నీ అధ్యయనం చేశాను. మొత్తం వేదాలన్నీ నేర్చుకున్నాను. మంత్రాలన్నీ వచ్చు. అయితే నాకు నీ వల్ల నేనడుగుతున్నాను గాబట్టి, నీ వల్ల అన్నాలు, పానాలు వీటికి గూడా ఏమీ లోటు లేదు.
ఇంకిప్పుడు నాకేం గావాలి? బ్రహ్మచారులు గావాలి. ఎవరైనా నా దగ్గర నేను చదువుకున్న ఈ విద్యను నేర్చుకునేవాళ్ళు గావాలి. శిష్యులు గావాలి అని గురువుగారు ఇక్కడ కోరుకుంటూ ఉన్నారు అని కొన్ని చోట్ల దానికి వ్యాఖ్యానం కూడా ఉన్నది. మన శంకర్ల వారు ఈ విధంగా ఇక్కడ భాష్యం రాయలేదు. ఇది కూడా ఉన్నది అని చెప్పుకుంటున్నాము. 2 రకాలుగా చెప్పుకుందాం మనము. ఒకటేంటంటే గురువుగారు నాకు శిష్యులు కావాలి. శిష్యులు బ్రహ్మచారులై ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు అని. మనము నాతో పాటు సహచర్యం చేస్తూ ఈ బ్రహ్మ మార్గంలో ఇదే విధంగా శబ్దాలని అధ్యయనం చేస్తూ వాటి అర్థాలని గ్రహిస్తూ ఉన్నవాళ్ళు, పదాలు తెలుసుకుంటూ అందులోని పాదాన్ని పట్టుకోవడానికి సాధన చేసుకుంటున్న బ్రహ్మ మార్గంలో ఉన్న, జ్ఞాన మార్గంలో ఉన్న బ్రహ్మచర్యం చేస్తూ ఉన్నవాళ్ళు. బ్రహ్మ మార్గంలో చరిస్తున్న వాళ్ళు, బ్రహ్మచర్యం చేస్తూ ఉన్నవాళ్ళు. అటువంటి బ్రహ్మచారులు. అంటే నా వంటి మిగిలిన సాధకులు కూడా నా దగ్గరికి రావాలి. నేనొక్కడిని కూర్చొని చదువుకోవడం చేస్తూ ఉన్నాను. అయితే నలుగురం కలిసి కూర్చొని చదువుకుంటే ఇంకా తొందరగా ఆ పదాలకు అర్థాలను తెలుసుకోవచ్చు. కాబట్టి అటువంటి బ్రహ్మచారులు, బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు నా చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో అమ్మో, నాన్నో, భార్యో, భర్తో, పిల్లలో, స్నేహితులో, బంధువులో, వాళ్ళో, వీళ్ళో చాలామంది ప్రపంచ మార్గంలో, కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఉండిండొచ్చు. అయితే ఎవరైనా బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళుంటే, ఈ వేదాలు చదువుకుంటూ, ఉపనిషత్తులు చదువుకుంటూ, బ్రహ్మసూత్రాలు చదువుకుంటూ, వాటి అర్థాలు ఆలోచిస్తూ ఉన్నవాళ్ళెవరైనా ఉంటే, వాళ్ళు కూడా ఎవరైనా నాకు దొరికితే, వాళ్ళతో పాటు కూర్చొని చదువుకుంటే ఇంకా తొందరగా, వేగంగా, ఇంకా లోతుగా వీటి గురించి తెలుసుకునేందుకు, అధ్యయనం చేసేందుకు, ఆ పాదాన్ని ఇంకా తొందరగా పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది అని మనము మన పరంగా కూడా చెప్పుకుందాము. కాబట్టి అటువంటి బ్రహ్మచారులందరూ బ్రహ్మ మార్గంలో చరిస్తూ ఉన్న వాళ్ళందరూ మా నా దగ్గరికి నా కోసము ఆయంతు వచ్చుదురుగాక. వీళ్ళు ఎటువంటి బ్రహ్మచారులు కావాలి? ఎవరు పడితే వాళ్ళు వస్తే మళ్ళీ నా అధ్యయనము, నా స్వాధ్యాయము చెడిపోయేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు గాదు. బ్రహ్మ మార్గంలోనే ఉన్నారు వాళ్ళు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు. అయితే వాళ్ళలో కూడా ఎవరెవరైతే విమా ఏ మాయ లేకుండా ఉంటారో, ఎవరెవరైతే మత్సర భావం లేకుండా ఉంటారో, కపటత్వం లేకుండా ఉంటారో, నిష్కపటంగా, నిష్కళంకంగా, శుద్ధమైన మనసులతో నిజంగా గూడా దీన్ని తెలుసుకుందామన్న బుద్ధితో ఉన్నవాళ్ళే, అటువంటి వాళ్ళు బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళే నా దగ్గరికి మా ఆయంతో రావాలి. అప్పుడు వాళ్ళతో కూర్చుని, వాళ్ళు కూడా నాలాగా ఏ కల్లా కపటము లేకుండా, ఏ దేహాజభిమానాలు లేకుండా, నిజంగా ఈ విషయాల్ని అధ్యయనం చేయడం కోసం నా దగ్గరకొచ్చి కూర్చునే విధంగా నువ్వే అటువంటి అవకాశాన్ని కల్పించవలసి ఉంటుంది. కాక ఆ వచ్చిన వాళ్ళు పాపము ఏ కల్లా కపటము లేని వాళ్ళు. చాలా మంచివాళ్ళు. పాపం వాళ్ళు నిజంగానే బ్రహ్మ మార్గంలోనే ఉన్నారు. కానీ వాళ్ళకు భ్రమ లేదు. భ్రమ అంటే ప్రజ్ఞానం. ప్రమాణపూర్వకంగా శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానమున్నదో, ఆ ప్రామాణిక జ్ఞానాన్ని ప్రమ అని పిలుస్తారు. అటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు పాపం. వాళ్ళకు భ్రమ ఉంటుంది. వాళ్ళకేవో భ్రమలుంటాయి. జనరల్‌గా ఏవో అజంప్షన్స్ ఉంటాయి. అక్కడ, ఇక్కడ విన్న కథలు కొంచెం, కొంచెం తెలుస్తూ ఉంటాయి. ఏదో కొంచెం ఇట్లా అయిండొచ్చులే అని అజంప్షన్స్ ఉంటాయి. అటువంటి భ్రమ ఉంటుంది గానీ, శాస్త్ర ప్రమాణంగా ఈ విషయం ఇక్కడ ఉన్నది అని దాన్ని ఆ విధంగా పట్టుకోవడానికి కావలసిన భ్రమ లేని వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే ఇంక అక్కడి నుంచి వాళ్ళు పైగా పోనీ ఇంతవరకొస్తే ఇటువంటి వాళ్ళు ఒకవేళ తెలిసి తెలియని వాళ్ళొస్తే పోనీ అక్కడి నుంచి చదువుకుంటూ కలిసి ప్రయత్నం చేస్తూ వెళ్ళొచ్చు. అసలు ఏ రకమైన భ్రమ లేకుండా అన్ని విధాలుగా భ్రమణంలోనే ఉన్నవాళ్ళుంటే, అటువంటి వాళ్ళు మేము బ్రహ్మచారులము, మేము
స్వాధ్యాయం చేస్తున్నాము, మేము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామని వాళ్ళే చెప్పుకుని, అది గూడా అదే భ్రమలో వాళ్ళే ఉంటే, అటువంటి వాళ్ళందరొచ్చి నాతోటి కూర్చుంటే ఏం ఉపయోగమో? ఎవరైతే భ్రమలో ఉన్నారో, ఆ భ్రమలు తగ్గించుకుంటూ వాళ్ళు భ్రమల్లో ఉన్నారో, అటువంటి వాళ్ళు నా దగ్గరికొచ్చి కూర్చుంటే, ఇంకా కలిసి అందరము చదువుకుంటూ, అర్థం చేసుకుంటూ, పదాన్ని పట్టుకోవడం, పదం వెనకాల ఉన్న పాదాన్ని పట్టుకోవడం. ఆ విధంగా శబ్దాన్ని, శబ్దం వెనకాల ఉన్న అర్థాన్ని. చివరికి పరమార్థాన్ని. అది నా కోరిక. ఆ రకంగా అవుగాక స్వాహా. ఆ తర్వాత ఎవరెవరైతే బ్రహ్మ మార్గంలో ఉన్నారో వాళ్ళు, పాపం వాళ్ళకి ఏ మాయా మత్సరము లేదు. ఏ కపటము, కుటిలత్వము లేదు. వాళ్ళు పాపం భ్రమతోటే ఉన్నారు. ప్రామాణిక గ్రంథాలని అధ్యయనం చేసే బుద్ధితోటే ఉన్నారు. అయితే కానీ ఇంద్రియ నిగ్రహం లేదు. కూర్చోరు. కూర్చోరు, చదువుకోరు. ఒకరోజొస్తారు, ఒకరోజు రారు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే, వాళ్ళతోటి కలిసి చదువుకోవడం చాలా కష్టమైతుంది. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అట్లాంటి వాళ్ళొచ్చి నాతో కూర్చుంటే ఇంకా పరమానందము. అటువంటి వాళ్ళు నాకు ఎవరైనా దొరికితే వాళ్ళందరూ నా దగ్గరికొస్తే సంతోషంగా కూర్చొని చదువుకుంటాను. పదాన్ని, పదం వెనకాల పాదాన్ని పట్టుకుంటాను. కాక అయితే ఇంద్రియ నిగ్రహం ఉన్నది గానీ, అక్కడ కూర్చుంటారు కావాలంటే. కావాలంటే అక్కడొచ్చి కూర్చుంటారు. కానీ మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుందంటే మళ్ళీ అది గూడా పని చేయదు. కాబట్టి వాళ్ళ శరీరాలు అక్కడే ఉండాలి. వాళ్ళ మనసులు అక్కడే ఉండాలి. వాళ్ళ బుద్ధి అక్కడే ఉండాలి. మనసులో ఏ మత్సరము ఉండరాదు. ఇటువంటి బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళెవరైనా కొంతమంది నాకు దొరికితే ఎంతో బాగుంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు నా కోసము నా దగ్గరికి ఆయంతు వచ్చుదురుగాక స్వాహా అని చెప్పుకున్నాక, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వీటితోటి నేనేమి సాధిస్తాను? ఇప్పుడు ఇన్ని కావాలి, కావాలి, కావాలని కోరుకున్నాను గదా! మేధస్సు కావాలి, ధారణా శక్తి కావాలి, ఆత్మ జ్ఞానం గావాలి. ఆ పట్టుకుంటూ ఉన్న ఆత్మజ్ఞానం జారిపోకుండా ఉండాలి. దానికోసము మళ్ళీ నాకు ఆకలేస్తుందో, లేపోతే ఇల్లు గడవట్లేదో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చదువుకోలేను గాబట్టి, ఇవన్నీ కూడా లేకుండా ఉండే విధంగా తగినంత ధనం కావాలి, అర్థం గావాలి. కాక నాతో పాటు కూర్చుని చదువుకునే వాళ్ళు కావాలి. ఇవన్నీ ఉంటే నేనేమి సాధిస్తాను. యశః జనే అసాని స్వాహ. ఈ జనం మొత్తంలో నేను మొత్తం జన సమూహంలో గొప్ప యశస్సును అసాని సాధిస్తాను. ఎంతో పేరు తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇహపరం 2 కోరుకుంటున్నాం గదా! ఇహం కావాలి, పరం కావాలని ఇహపరాలు కోరుకుంటూ ఉన్నాం గాబట్టి, ముందు ఇహం కోరుకున్నా. ఇహ గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయప్పుడు నాకు. స్వాహ. పైగా ఉత్త పేరు, గొప్ప పేరుంటే ఏం ఉపయోగము? డబ్బులు గూడా గావాలి, అర్థం గావాలి మరి. ఈ అర్థం మాత్రం రెండో రకం అర్థం వదిలిపెట్టేదే లేదు. ఈ రెండో రకం అర్థం గావాలి. అందుకోసము శ్రేయాన్ వస్య సహ ఆసాని ఎంతో గొప్ప వస్తువులంటే ఇంక అట్లా ఇట్లా గాదు ఐశ్వర్యం. గొప్ప శ్రేయస్కరమైన ఎంతో చెప్పుకోదగినంత ధనం కావాలి, నేను అటువంటి ధనికుడిని కావాలి. స్వాహ. ఓ భగవంతుడా! అయితే ఇక్కడికే ఆగడానికి లేదు. నాకు ఇహంలో బాగా ధనము, గొప్ప ఐశ్వర్యము, పరంలో గొప్ప పేరు ప్రతిష్టలు అని ఇహపరాలు 2 అడిగాను గాబట్టి అయిపోయిందనుకునేవు కాదు. ఇంకా ఉన్నాయి నా కోరికలు. ఓ భగవంతుడా! తం త్వా నీలోకి నేను ప్రవేశిస్తాను. నీలోకి నేను ప్రవేశించాలి. నేను నీలో చేరాలి. స్వాహ. అయితే నేను నీలో చేరితే అయిపోలేదు. ఇంకొకటి కూడా కావాలి. సహత్వమా నువ్వో, ఓ భగవంతుడా! మా నాలోకి నాలోకి నువ్వు ప్రవేశించు. నేను నీలోకి, నువ్వు నాలోకి ఒకటేసారి ప్రవేశించామంటే పాలలో పాలు కలిసినట్టు.
నీళ్లలో నీళ్లు కలిసినట్టు పూర్తిగా ఒక్కటైపోవాలి. స్వాహా. తస్మిన్ సహస్ర శాఖే భగా అహం త్వయి నిమృజే. ఓ భగా, ఓ భగవంతుడా! తస్మిన్ సహస్ర శాఖే త్వయి. అనంతమైన భేదాలతో ఉన్న నీలో, అవన్నీ ఇన్ని భేదాలు, ఇన్ని విధాలుగా కళలుగా ఉన్న నీలో, సకలంగా ఉన్న నీలో, నేను నన్ను నిమృజే శుద్ధి చేసుకుంటాను. స్వాహ. పైగా ఇవన్నీ చేసుకోవడం కోసం నాకు ఇదే మార్గంలో ఉన్న బ్రహ్మచారులు కావాలి. కాబట్టి యథా ఏ విధంగానైతే ఆపహ నీరు ప్రవతాయంతి పల్లం వైపుకే ప్రవహిస్తూ ఉంటుందో, అన్ని వైపుల నుంచి నీరు ఎప్పుడైనా పల్లం వైపుకే ప్రవహిస్తూ ఎంత వేగంగా వెళ్ళిపోతుందో, యథా ఏ విధంగా మాసాహ నెలలన్నీ అహర్జరం, అహర్జరం అంటే సంవత్సరము, నెలలన్నీ సంవత్సరంలోకి వెళ్ళి చేరిపోతాయో, ఏవం అదే విధంగా మాం నన్ను, ఓ ధాతః, ఓ ధాత, సర్వతః అన్ని వైపుల నుంచి బ్రహ్మచారులు ఆయంతో వచ్చి చేరుదురుగాక. స్వాహ. నువ్వు ప్రతివేశః అసి. ప్రతివేశము అంటే పక్కనే ఉన్న ఇల్లు అని అర్థం. పక్కిల్లు అని అర్థం. నువ్వు అట్లా పక్కనే ఉన్న ఆశ్రయానివి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నా పక్కనే ఉన్నావు. నాకిప్పుడు కనిపించు. నాకు ప్రభాహి. ప్రకాశమవ్వు. మా నన్ను ప్రపద్యస్వ. నువ్వే పొందు. నువ్వు నాకు కనిపించు. నువ్వు నన్ను పొందు అని కోరుకుంటూ ఉన్న మంత్రాలు. ఇప్పుడు మనం భాష్యం ఎట్లయినా చదువుకుందాము. అయితే ఎవరెవరికైతే ఇహానికి సంబంధించిన, ఇక్కడ చెప్పిన పరానికి సంబంధించిన లాభాలు, ఫలాలు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఈ అర్థం తెలుసుకుని, ఇదే విధంగా ఒకవేళ ఈ మంత్రాలు చదువుకుంటూ వెళ్తే తప్పకుండా ఇక్కడ కోరుకున్నవన్నీ జరుగుతాయి. అనుమానం లేదు. దానికి వేదమే ప్రమాణం. ఇప్పుడు భాష్యం చూసుకుందాం. యః ఛందసాంయితి మేధాకామస్య శ్రీకామస్య చ తత్ప్రాప్తి సాధనం జపహోమౌ ఉచ్యేతే. యశ్చందసాం అని ఇక్కడ మనకి మంత్రాలు మొదలయ్యాయి కదా. యశ్చందసాం అని ఈ మంత్రాలు మేధాకాముడికి, మేధస్సు కావాలి అని కోరుకునేవాడికి, శ్రీకాముకుడికి ఐశ్వర్యం కావాలి అని కోరుకునేవాడికి, తత్ప్రాప్తి సాధనమైన అవి సాధించుకోవడానికి కావలసిన సాధనాలు, ఉపకరణాలుగా ఉన్న జపాలు, హోమాలు ఏ విధంగా చెయ్యాలి అని ఉచ్చేతే చెప్తూ ఉన్న మంత్రాలివి. అదెట్లా తెలిసింది? ఇక్కడ చెప్తూ ఉన్న ఈ 3 మంత్రాల్లో చెప్పబడుతున్నది మేధాకాముకులకు, శ్రీకాముకులకు అని నీకెట్లా తెలిసింది అంటే ఇక్కడే ఉంది మరి. సహ మా ఇంద్రః మేధయా స్పృణోతు అనుంది గదా. ఆ ఇంద్రుడు మా నాన్నో మేధయా, మేధస్సుతో పుష్టిగా, బలంగా తయారు చేయుగాక అనుంది గదా. కాబట్టి మేధస్సు కోరుకుంటున్న వాళ్ళు ఉంటారు ఇందులో. తతః అట్లానే మే శ్రియం ఆవహ, నా కోసము శ్రీని, ఐశ్వర్యాన్ని తీసుకునిరా అనుంది కాబట్టి ఐశ్వర్యాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇతి చ లింగ దర్శనాత్, ఈ చిహ్నాలు, ఈ గుర్తులు శ్రియం, మేధ అని కనిపిస్తూ ఉండడం వల్ల ఆ 2 కావాలనుకున్న వాళ్ళ కోసము ఈ జపాలు, హోమాలుగా మంత్రాల్ని ఇచ్చారని చెప్తూ ఉన్నారు. ఇంకా దానికి భాష్యం చూద్దాము. యశ్చందసాం వేదానాం వృషభం ఇవ ర్షభః ప్రాధాన్యాత్. యహ ఎవరైతే ఛందసాం, ఛందస్సులంటే వేదాలు. వేదాల్లో వృషభం అంటే ప్రాధాన్యం. ప్రధానంగా వేదాల్లో ప్రధానంగా ఉండేదేమి ఓం అని ఉంటుంది.
ఆ ఓంకారమే విశ్వరూపమై ఉంటుంది. అది సర్వరూపము. విశ్వం అంటే సర్వం, సమస్తం అని అర్థం. విశ్వం అన్న దానికి అర్థం సర్వం, సమస్తం, అంతా అని. అంతా అయి ఉన్నదది. ఓంకారమే మొత్తం అంతా అయి ఉన్నది. నువ్వు భలే జెప్తావు సిద్ధాంతి. ఓంకారం అంతా అయి ఉన్నది. అంతా సర్వము సమస్తము ఓంకారమే. అది వేదాల్లోనే శ్రేష్టము అని చెప్తూ ఉన్నావు గదా! ఎక్కడ ఉన్నది అది? అతహ ఏవ ఋషభత్వం ఓంకారస్య. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నది ఋషభత్వం. వేదాల్లో ఋషభము, వేదంలో శ్రేష్టమైందేమి అంటే ఓంకారమే అని చెప్తూ ఉన్నావు. అది నీకెట్లా తెలిసింది? 2 విషయాలు. ఒకటి వేదాల్లో శ్రేష్టమై ఉండాలి. రెండోది విశ్వరూపమై మొత్తం అంతా అయి ఉండాలి. అట్లాంటిది ఓంకారం అని ఎక్కడున్నది అంటే చాందోగ్యోపనిషత్తులో ఉన్నది. తత్ యథా శంకున ఇత్యాది శృత్యంతరాత్. ఇంకొక శృతిలో వేదంలో చాందోగ్యోపనిషత్తులో ఇదే విషయం చెప్పారు. అందుకని అన్నారు. ఆ చాందోగ్యోపనిషత్తులోని తద్యథా శంకున అన్న మంత్రాలు చూసుకుంటూ వెళ్దాం. అవి చూసుకొనొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం. ఇక్కడ 23 ఖండంలో 3 మంత్రాలున్నాయి. ఈ 3 మంత్రాలు చూద్దాం. అనగనగా ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, ప్రజాపతి ఉన్నారు. ఈ ప్రజాపతి ఈ విశ్వ రచన చేయాలి, సృష్టించాలి అని ఆయన కోరుకున్నాడు. అందుకోసం ఏమి చేశాడు? అది ఎట్లా సాధించాడు అని ఇక్కడుంటుంది. అది చూద్దాం. త్రయః ధర్మస్కందాః యజ్ఞః అధ్యయనం దానమితి ప్రథమః. తపః ఏవ ద్వితీయః. బ్రహ్మచారి ఆచార్యకులవాసి తృతీయः. అత్యంతం ఆత్మానం ఆచార్యకులే అవసాదయన్. సర్వే ఏతే పుణ్యలోకాః భవంతి. బ్రహ్మ సంస్థః అమృతత్వం ఏతి అని మొదటి మంత్రవర్ణం. ధర్మస్కందాః త్రయః ఒక 3 ధర్మాలున్నాయి. ధర్మము 3 శాఖలుగా ఉన్నది. 3 ఉన్నాయి. ఒకటి ప్రథమం మొదటిదేంటంటే యజ్ఞము, అధ్యయనము, దానము అన్నది మొదటి ధర్మము. తపః ఏవ ద్వితీయః రెండోది తపస్సు. తృతీయః మూడోదేమి అంటే బ్రహ్మచారి ఆచార్య కులంలో, గురుకులంలో ఉండేవాడు. గురుకులవాసి అయి ఉన్న బ్రహ్మచారి. ఇంకా అత్యంతం ఆత్మానం, అత్యంతం అంటే ఇంక చివరిదాకా. ఇంకా ఒకసారి గురుకులానికి వెళ్ళిన తర్వాత, ఇంకా ఆ తర్వాత స్నాతకోత్సవమై మళ్ళీ గృహస్థాశ్రమం తర్వాత ఇంకా అవన్నీ ఇంటికి వెళ్ళడం, పెళ్లి చేసుకోవడం, సంసార బాధ్యతలు అవన్నీ లేవు. ఒకసారి గురుకుల వాసానికి వెళ్తే ఇంక అక్కడే ఉండడమే బ్రహ్మచర్యంతోటే. అత్యంతం చివరిదాకా. ఆ రకంగా ఆచార్య కులంలో, గురుకులంలోనే అవసాదయన అక్కడే ఉండేవాళ్ళు. ఈ రకంగా 3 మార్గాలుంటాయి. సర్వే అయితే ఈ 3 ధర్మాల్లో దేన్ని ఆచరించినా సరే పుణ్యలోకాః భవంతి. పుణ్యలోకాలు తప్పనిసరిగా కలుగుతాయి. యజ్ఞాలు, అధ్యయనాలు, స్వాధ్యాయాలు, దానాలు ఇట్లాంటివన్నీ చేసినా సరే, తపస్సులు చేసినా సరే, గురుకుల వాసాలు చేసినా సరే తప్పకుండా పుణ్యలోకాలు కలుగుతాయి. కానీ బ్రహ్మ సంస్థః బ్రహ్మంలో ఉన్నవాడు మాత్రం అమృతత్వాన్ని ఏతి పొందుతాడు. ఇప్పుడేం జరిగిందంటే ప్రజాపతిః లోకాన్ అభ్యతపత్. తేభ్యః అభితప్తేభ్యః త్రయీ విద్యా సంప్రాస్రవత్. తాం అభ్యతపత్. తస్యాః అభితప్తాయాః ఏతాని అక్షరాణి సంప్రాస్రవంతః. భూః భువః సువః ఇతి. ప్రజాపతి బ్రహ్మదేవుడు లోకాన్ అభ్యతపత్. ఒకానొక సమయంలో లోకాలను ఆలోచించాడు. ఈ సృష్టి చేయాలి అని ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. తేభ్యః అభితప్తేభ్యః ఆ ఆలోచనల్లో నుంచి త్రయీ విద్యా సంప్రాస్రవత్. త్రయీ విద్య 3 వేదాలుగా ఉన్న త్రయీ వేదము స్రవించింది. ఆయన ఒకానొక సమయంలో బాగా ఎంతో ఆలోచిస్తూ ఉన్నాడు.
లోకాల గురించి ఆలోచిస్తూ ఉంటే వేదాలొచ్చాయి. ఆయన ఆలోచనల సారంగా వేదాలొచ్చాయి. ఆయనేం చేశాడు, ఆ వేదాలను పెట్టుకొని ఆలోచించడం మొదలుపెట్టాడు ఈసారి. తాం అభ్యతపత్, ఆయన వాటిని ఆలోచించడం మొదలుపెడితే, తస్యాహ అభితప్తాయాహ, ఇంకా ఆలోచనలో నుంచి ఏతాని అక్షరాణి సంప్రాస్రవంత, ఈ 3 అక్షరాలు ఆ వేదాల్లో నుంచి వేద సారంగా బయటికి జాలువారాయి. అవేవి అంటే భూహు, భువః, స్వః ఇతి అని వ్యాహృతులు ఆ వేదాల్లో నుంచి వేద సారంగా స్రవించాయి. ఇప్పుడాయనేం చేశాడు, తాని అభ్యతపత్, తేభ్యః అభితప్తేభ్యః ఓంకారः సంప్రాస్రవత్. తత్యథా శంకునా సర్వాణి పర్ణాని సంతృణ్ణాని ఏవం ఓంకారేణ సర్వా వాక్ సంతృణ్ణా. ఓంకారః ఏవ ఇదం సర్వం. ఓంకారః ఏవ ఇదం సర్వం అని ముగించింది ఆ మంత్రవర్ణం. తాని ఇంకా ఆయన భూహు, భువః, స్వః అని వాటిని తపించడం మొదలుపెట్టాడు. వాటిని తపించడం మొదలుపెట్టేసరికి తేభ్యః అభితప్తేభ్యః, ఆ తపస్సులో నుంచి ఓంకారం ఉద్భవించింది. ఆ ఓంకారం ఎట్లా ఉన్నదిప్పుడు? తత్యథా శంకున, ఒక ఆకుకు ఈనె ఉంటుంది. ప్రతి ఆకులో ఈనె ఉంటుంది. ఆ ఈనె మొత్తం పన్నాలను ఎట్లా కలిపి ఉంచుతుందో, అట్లానే ఈ ఓంకారము వాక్కులన్నింటినీ కలిపి ఉంచుతున్నది. ఇదంతా ఓంకారమే, ఇదంతా ఓంకారమే అని చెప్పి ఉండడం చేత, వేదాల్లో నుంచి వచ్చింది ఓంకారము. మొత్తం వాక్కులన్నింటినీ కలిపి ఉంచుతున్నది ఓంకారము. ఉన్నది అంతా ఓంకారము అని 3 మంత్రాల్లో మనకి తెలుస్తూ ఉన్నది కాబట్టి, వేదాల్లో నుంచి వచ్చింది. అందులో శ్రేష్టమైంది, దాని సారభూతమై ఉన్నది. అది అంతా అయి ఉన్నది. కాబట్టి తత్యథా శంకున అన్న మంత్రాల్లో మనం చూసుకున్నట్టు, ఇక్కడ చెప్పబడుతున్నది ఓంకారమే. అందుకనే వేదాల్లో అది ఋషభం శ్రేష్టం అయి ఉన్నది. ఓంకారః హి అత్ర ఉపాస్యః ఇతి వృషభాది శబ్దైః స్తుతిన్యాయైవ ఓంకారస్య. ఇప్పుడు ఇక్కడ ఓంకారాన్నే ఉపాసించమని చెప్తూ ఉన్నారు. అందుకనే అది ఋషభము శ్రేష్టం. ఎందుకంటే ఉపాసన దేని గురించి చేయమని చెప్తున్నారో, ఆ ఉపాస్య వస్తువుని మించింది ఇంక ఏది లేదు. అదే శ్రేష్టమని చెప్పాలి. అదే చెప్తారు. అది న్యాయము. కాబట్టి ఆ ఓంకారం యొక్క స్తుతి ఇక్కడ ఋషభమో, ఇంద్రమో అన్న శబ్దాల చేత చెప్పబడడం అన్నది న్యాయము. తగి ఉన్నది. ఛందోభ్యః వేదభ్యః, ఛందస్సులంటే వేదాలు, ఛందాలంటే వేదాలు. వేదాః హి అమృతం, వేదాలంటే అమృతము. తస్మాత్ అమృతాత్ అధిసంభభూవ, అందుకని ఆ వేదాల్లో నుంచి, వేదమన్న అమృతంలో నుంచి వచ్చిందేమి? సంభవించింది, ఉద్భవించింది ఓంకారము. ఆ వేద సారము ఈ ఓంకారము. ఇప్పుడు లోక దేవ వేద వ్యాహృతిభ్యః సారిష్టం జిగృక్ష్ణోః ప్రజాపతేః తపస్యతః ఓంకారः సారిష్టత్వేన ప్రత్యభాత్ ఇతి అర్థః. లోకాలు, ఎందుకంటే ఆయన ముందు లోకాలను తపించాడు గదా! ఇక్కడ. ఆయన ముందేం చేశాడు? లోకాలను తపించాడు. అప్పుడు వేదాలొచ్చాయి. ఆయన వేదాలను పెట్టుకొని వేదాలను తపించాడు. అప్పుడు ఆ వేదాల్లో నుంచి వ్యాహృతులు ఉద్భవించాయి. ఆ వ్యాహృతులను పెట్టుకొని తపించాడు. ఆ తపస్సుకు ఓంకారం వచ్చింది. ఈ ఓంకారము మొత్తం అన్నింటికి సారభూతమై ఉన్నది. కాబట్టి లోకాలైనా, దేవతలైనా, వేదాలైనా, వ్యాహృతులైనా, ఇంకేమైనా సరే వాటన్నింటి యొక్క సారిష్టం, సారభూతం, ఇంక దీన్ని మించిన సారం ఇంకేమీ లేదు. అటువంటి సారాన్ని జిగృక్ష్ణోః ప్రజాపతేః, జిగృక్ష, గ్రహితుమిచ్చా, జిగృక్ష, గ్రహించాలన్న కోరిక.
తో ఉన్న. అసలు ఏమి? ఈ లోకాలకు, దేవతలకు, వేదాలకు, వ్యాహృతులకు అన్నింటికి సారభూతమైనది ఏమున్నదా ఒక్కటి అని తపించి, 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 తపించి ఆలోచిస్తూ ఉంటే, ఆ విధంగా అటువంటి సారాన్ని గ్రహించాలన్న కోరికతో ఉన్న ప్రజాపతికి, ఆయన తపస్సుకి ఆయనకి తెలిసిందేమి అంటే, ఓంకారమే సారిష్ఠత్వేన ఇంకా అన్నింటికి సారభూతంగా ప్రతిభాసించింది. ఆయనకి తెలిసింది. నహి నిత్యస్య ఓంకారస్య అంజసా ఏవ ఉత్పత్తిః అవకల్పతే. ఓంకారం అప్పటికప్పుడు ఆయనకి పుట్టలేదు. ఆయన తపించాడు కాబట్టి అప్పటికప్పుడు ఒకటి కొత్తది ఓంకారం బయటికి రాలేదు. ఎందుకు అంటే నిత్యమై ఉన్నది ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఉండేదే ఒక ఆకారం తీసుకొని సాకారంగా కనిపించవచ్చు. కొత్తగా ఉత్పత్తి అన్నది నా అవకల్పితే కుదరదు. సహ ఏవం భూతః ఓంకారः ఇంద్రः సర్వకామేశः పరమేశ్వరः మా మాం మేధయా ప్రజ్ఞయా శృణోతు ప్రీణయతు బలయతు వా. అటువంటి ఏవం భూతః ఓంకారः ఇటువంటి ఓంకారమే ఆ ఇంద్రుడే అంటే శ్రేష్టము. సర్వకామేశము కోరికలన్నింటినీ తీర్చేది. ఎందుకంటే సర్వమై ఉన్నది. సర్వకామాలు తీర్చగలిగి ఉంటుంది. పరమేశ్వరమై ఉన్నది. అటువంటి ఆ ఓంకారము మా అంటే నన్ను మేధయ అంటే ప్రజ్ఞతో ప్రజ్ఞానం కావాలి నాకిప్పుడు. దాంతో స్పృణోతు, స్పృణోతు అంటే ప్రీణయతు నాకు ప్రీతి కలిగించుగాక. ప్రీతి ఎట్లా కలిగిస్తుంది అంటే బలయతు నాకు బలం కావాలి. ఏం బలం కావాలి? ప్రజ్ఞాబలం గావాలి. అని ప్రార్థ్యతే అని ప్రార్థిస్తూ ఉన్న మంత్రవర్ణమది. అన్న చోట మనం ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని ఈ భాష్యాన్ని కొనసాగిస్తూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.